For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము మైగ్రేన్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ మైగ్రేన్ అంటే మనకు పార్శ్వ తలనొప్పి అంటాం. అంటే వన్ సైడెడ్ హెడేక్ అంటామండి. అంటే ఒక సైడ్ వన్ సైడ్ ఇక్కడ మన ఐ నుంచి స్టార్ట్ అయిన హెడేక్ ఇది మెల్లమెల్లగా వెళ్ళి ఈ వెనక వైపు మెడ దగ్గర అది ఆగిపోతుంటుంది హెడేక్. అంటే ఒక సైడ్ అంతా విపరీతంగా లాగుతుంటుంది. వాళ్ళకి ఏదన్నా పని చేయాలన్నా తోచదు. చిన్న విషయానికి వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇరిటేషన్, విపరీతమైన కోపం చేయమన్నా వాళ్ళకి డీప్ ఏదైనా మాట్లాడమంటే వాళ్ళతోటి దానికి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోతుంది. మైగ్రేన్ ఉన్న పేషెంట్స్లలో ఇలాంటివి ఎక్కువ ఉంటుందండి. మైగ్రేన్లో ఫస్ట్ మనం మైగ్రేన్లో నార్మల్ హెడేక్కి మైగ్రేన్ హెడేక్కి మన తేడా గమనించాలి. ఇప్పుడు నార్మల్ హెడేక్ ఉందనుకోండి, అది తొందరగా తగ్గిపోతుంది, మనకి ఇబ్బంది ఏం పెట్టదు. ఒక 2 రోజులు మన ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది. అలాగే ఇంకొకటి ఏంటంటే మైగ్రేన్ హెడేక్ ఏంటంటే మనకు ఫస్ట్ సిమ్టమ్స్ నాసియా సెన్సేషన్, అంటే మనకు ఎక్కువగా వామిటింగ్ అయినట్టుగా సెన్సేషన్ ఉంటుంది. అంటే వామిటింగ్ అవ్వదు వాళ్ళకు. కొంతమందిలో ఏమవుతుంది, వామిటింగ్స్ అయిపోతాయి. వామిటింగ్స్ అయిపోయిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోతుంది వాళ్ళకి హెడేక్, తర్వాత హ్యాపీగా ఉంది అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ లైట్ చూడలేరు వాళ్ళు. ఒకవేళ బయటకు వెళ్ళాలి అంటే మనము మార్నింగ్ టైంలో ఎండాకాలము బయటకు వెళ్ళలేరు. ఎప్పుడు వెళ్ళాలి అంటే సాయంత్రం ఏదన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా తిరగాలన్నా ఆఫ్టర్ 5 అండి. వాళ్ళు 5 గంటల తర్వాత చాలా రిలాక్స్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎండకు బయటకు వెళ్ళలేరు, లైట్ ఎక్కువ పడదు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే సౌండ్ వినలేరు. చిన్న సౌండ్స్ ఏమైనా కొంచెం పెద్దగా టీవీ సౌండ్ వాల్యూమ్ పెద్దగా పెట్టామంటే ఇంట్లో గొడవలే ఆ రోజు. ఎందుకంటే విపరీతమైన కోపం ఎక్కువ ఉంటుందండి. ఇక సౌండ్ వినడం వల్ల ఏమవుతుంది, చాలా చిరాకు వచ్చేస్తుంది వాళ్ళకు. కొంచెం సౌండ్ పెంచినా కూడా భరించలేరు వాళ్ళు. అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఈ మైగ్రేన్ హెడేక్లో చూస్తుంటాము. ఈ మైగ్రేన్ హెడేక్ ఏంటంటే మనకు ఫస్ట్ నార్మల్ హెడేక్ ఉందనుకోండి, కామన్గా టైంకు ఫుడ్ తీసుకున్నా, కొంచెం వాటర్ ఎక్కువ తాగకున్నా, ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు కొంచెం హెడేక్ వస్తుంది కామన్గా అందరికీ. ఈ మైగ్రేన్ హెడేక్ ఏంటంటే ఎవ్రీ టైం ఉంటుందండి. చాలా సివియర్ ఉంటుంది. అంతే కొండను మోసినంత బరువు మోసినంత తలంతా పగిలిపోయినట్టుగా ఉంటుంది. ఎవరో మన తలకు ఒక తాడు కట్టి మనం లాగినట్టుగా ఉంటుంది పెయిన్. ఇది చాలా భరించరాకుండా ఉంటుంది మైగ్రేన్. దీనికి మనకు ఇంగ్లీష్ మందులో క్యూర్ లేదండి. ఈవెన్ మంచి జనరల్ సర్జన్ డాక్టర్స్ కానీ జనరల్ ఫిజిషియన్స్ కానీ చాలామంది కూడా కొంచెం హోమియోపతి రికమెండ్ చేస్తారండి. మీరు వాడండి, ఇబ్బంది లేదు, హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి, హోమియోపతిలో మంచి క్యూర్ అవుతుందని ఈవెన్ ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా చెప్తారు. కాబట్టి ఈ మైగ్రేన్కి మన హోమియోపతిలో మన కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా నా దగ్గర ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. మన దగ్గర మీరు ఈ ట్రీట్మెంట్ వాడుకుంటే మైగ్రేన్ ఇక రాదు. మీరు 100% హ్యాపీగా ఉండొచ్చు. అంటే చాలా కేసెస్ సార్ మేము కొంతమంది ఏం చెప్తుంటారంటే సార్ వ్యాసోగ్రీన్ ట్యాబ్లెట్ ఉంటుంది, డాట్ ట్యాబ్లెట్ ఉంటుంది, మయోగ్రీన్ ట్యాబ్లెట్లు ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి కదా సార్, ఇవి వాడుకుంటున్నాము, ఆ ఒక రోజు తగ్గుతుంది, మళ్ళీ 3 రోజుల తర్వాత బాగుంటుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్ అంటారు. కానీ అది ఎంతకాలం మనం వాడాలి ఆ ట్యాబ్లెట్స్? ఇప్పుడు వ్యాసోగ్రీన్ ఒక అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ ట్యాబ్లెట్ కూడా పనిచేయదు మనకు. ఒక 6 నెలలు వాడతాం, ఆ సంవత్సరం వాడతాం ట్యాబ్లెట్, తర్వాత ఆ ట్యాబ్లెట్ పని చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ వాడడం కూడా మంచిది కాదు, అడిక్ట్ అయిపోతాం మనం. కాబట్టి వీలైనంత వరకు మైగ్రేన్ ఉన్న పేషెంట్స్లో ఏం చేయాలంటే ఫస్ట్ టైంకు ఫుడ్ తినాలండి. మార్నింగ్ 8 to 9 టిఫిన్ చేయండి, మీరు 1 to 2 లంచ్ చేయండి, మళ్ళీ 8 o'clockకి మీరు డిన్నర్ చేయండి. మళ్ళీ వాటర్ కూడా మీరు ఎలా అంటే రిపీటెడ్గా వాటర్ తాగుతూ ఉండాలి. మీరు కొంచెం మీ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గినా అప్పుడు మీ నీరసం స్టార్ట్ అయిపోతుంది, హెడేక్ స్టార్ట్ అయిపోతుంది, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది డీహైడ్రేషన్ వల్ల. కాబట్టి మీరు నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి. మీరు 2 మైగ్రేన్ పేషెంట్లు ఫస్ట్ 2 కంపల్సరీ చేయాలి. వాటర్ టైంకు తాగాలి, ఫుడ్ టైంకు తినాలి. అలాగే ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. ఆయిల్ ఉంటుంది, మసాలా ఐటమ్స్ ఉంటాయి చూడండి, నాన్ వెజ్ కానీ ఎప్పుడైనా బయట తింటున్నప్పుడు తింటున్నప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ అంటే అవుట్ సైడ్ ఫుడ్ అలా తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టు పండ్లు తినండి, కొంచెం దానికి తగ్గట్టు వాటర్ ఎక్కువ తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి మీకు పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం మన దగ్గర 100% ఉంటుందండి మైగ్రేన్కి. మీరు కొంతకాలం లైఫ్ లాంగ్ ఏం వాడక్కర్లేదండి, కొంతకాలం మీరు మందులు వాడుకున్నట్లయితే మళ్ళీ రాకుండా మనం క్యూర్ చేసుకోవచ్చండి. నమస్కారం అండి.